హలో గైస్, వెల్కమ్ టు ఫిల్మీ అడిట్స్. టుడే అయితే ఓం భీమ్ బుష్ మూవీ చూడడం జరిగింది. ఈ మూవీలో మేజర్ హైలైట్స్ వచ్చేసి యాక్టర్స్ యొక్క పర్ఫార్మెన్స్. 3 మెయిన్ క్యారెక్టర్స్ అయితే ఉంటాయి. ఆ 3 మెయిన్ క్యారెక్టర్స్లో కామెడీ టైమింగ్ బాగుంది. శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ఈ 3 మెంబర్స్ యొక్క కాంబినేషన్లో కామెడీ సీన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. మూవీ మేజర్ బ్యాక్ బోన్ వచ్చేసి ఈ 3 మెంబర్సే. 3 మెంబర్స్ లేకపోతే మూవీయే లేదు. మెయిన్ పాయింట్ ఏంటి అంటే ఈ మూవీలో లాజిక్స్ అస్సలు వెతకకూడదు. ఒకవేళ లాజిక్స్ వెతికితే మూవీలో చాలా మిస్టేక్సే ఉంటాయి. అందుకే ఈ మూవీ ట్యాగ్ లైన్ వచ్చేసరికి నో లాజిక్ ఓన్లీ మ్యాజిక్ అని ఉంటుంది. సో లాజిక్స్ని పక్కన పెట్టేసి ఈ మూవీని చూసినట్టయితే బాగానే ఎంజాయ్ చేస్తారు. మూవీ యొక్క మెయిన్ ప్లాట్ వచ్చేసరికి ఫస్ట్ హాఫ్ ఎండింగ్లో స్టార్ట్ అవుతుంది. ఇంకా ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే స్టోరీ అనేది చాలా స్లోగా మూవ్ అవుతూ ఉంటుంది. మూవీ ప్లాట్ వచ్చేసరికి ఫస్ట్ హాఫ్ ఎండింగ్ అదే ఇంటర్వెల్ తర్వాత స్టార్ట్ అవుతుంది. సంపంగి మహల్లోకి ఎంటర్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగింది అనేది మీరు ఫుల్ మూవీ వాచ్ చేస్తే అర్థమవుతుంది. ఈ మూవీలో ఒక గోస్ట్ ఉంటుంది. ఆ గోస్ట్కి ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. ఆ గోస్ట్ యొక్క ఫ్లాష్ బ్యాక్ పోర్షన్స్లో ఏఐని అయితే బాగా యూస్ చేశారు. ఇంకా మూవీ యొక్క పాజిటివ్స్ వచ్చేసరికి మెయిన్ యాక్టర్స్ యొక్క పర్ఫార్మెన్స్. వాళ్ళ క్యారెక్టర్స్ చాలా మ్యాడ్గా ఫన్నీగా ఉంటాయి. కమింగ్ టు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, ఫ్రెష్గా ఉంది. మూవీ నెగిటివ్స్ వచ్చేసరికి సాంగ్స్ అంతగా బాగలేవు. విఎఫ్ఎక్స్ క్వాలిటీ కొంచెం పూర్గా ఉంది. సో ఓవరాల్ మూవీ అయితే బాగుంది. మీరు కూడా ఒకసారి వెళ్ళి మూవీని వాచ్ చేయండి. ఒకవేళ మూవీ చూసి ఉంటే ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేయండి. సో దిస్ ఈజ్ మై ఒపీనియన్ గాయ్స్ ఆన్ ఓం భీమ్ బుష్ మూవీ. సో టోటల్ రివ్యూ అయితే ఇది గాయ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోకండి. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ గాయ్స్.